హలో అందరికీ విలేజ్ స్టైల్లో కొరమేను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొరమేను చేపల్ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు లెమన్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన లేకుండా పోతుంది. తర్వాత నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి చేపల పులుసులో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చింతపండు రసాన్ని మన ఎంత కావాలో అంత పులుసును పోసుకొని ముక్కలు మునిగేంత వరకు బాగా దగ్గరకు రానివ్వాలి. చూడండి, ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి ధనియాలు కొంచెం చెక్క లవంగా వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొరమేను చేపల పులుసు రెడీ.